ఒకప్పుడు రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా శుభ్రంగా, ప్రశాంతంగా ఉండేది. ప్రజలు ఆ గ్రామాన్ని గర్వంగా మన సువర్ణ గ్రామం అని పిలిచేవారు. ఒకరోజు గ్రామానికి దగ్గరగా ఒక వ్యాపారి శేఖర్ వచ్చి చెత్తను నిల్వచెయ్యు డంపింగ్ యార్డ్ పెట్టుకున్నాడు. అతను చుట్టుపక్కల పట్టణాల నుండి చెత్త ట్రక్కులు తీసుకువచ్చి అక్కడ వేసేలా చేశాడు. కొన్ని రోజుల్లోనే పరిస్థితి దారుణంగా మారింది. చెత్త వాసనతో గ్రామమంతా దుర్గంధంగా మారింది. దోమలు, ఈగలు, ఎలుకలు పెరిగిపోయాయి. పిల్లలు జ్వరం, వాంతులు, దగ్గు తగలడం మొదలైనవి పెరిగాయి. గ్రామ ప్రజలందరూ బాగా ఇబ్బంది పడ్డారు. వాళ్లు కలిసి తహసీల్దార్ దగ్గర ఫిర్యాదు చేశారు. కాని శేఖర్ మాత్రం నా భూమి నాదే, నేను చెత్త వేసుకోవచ్చు అని అన్నాడు. దాంతో ప్రజలు కోర్టుకు వెళ్లారు. ప్రజల వాదనలు విన్న కోర్టు ఇలా అంది: ఇది ఒక్కరి సమస్య కాదు, మొత్తం ప్రజలకు హానికరమైన పని. ఇది పబ్లిక్ న్యూసెన్స్. శేఖర్ చేసిన పని గ్రామ ప్రజలందరికీ హాని కలిగించింది. ఆ చెత్త నిల్వచెయ్యు డంపింగ్ యార్డ్ను మూసివెయ్యండి అని ఆదేశించింది. ఆ తీర్పుతో గ్రామం మళ్లీ శుభ్రంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.